ఈ లోకానికి వచ్చాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన కొరకు మనం బ్రతకడం కాకుండా క్రీస్తు కొరకు మనం బ్రతకడానికి ఆయన ఏం చేశాడట? క్రీస్తు కొరకు జీవించడానికి, చేయుడట్లుగా చేయడానికి వచ్చాడంట. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నీ కొరకు నా కొరకు బ్రతకడానికి కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆయన కొరకు బ్రతకడానికి మనల్ని తయారు చేశాడట. హల్లెలూయా. ఎంత గొప్ప విషయమో చూడండి. హల్లెలూయా. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దేవుని స్తోత్రం. చిన్నమాటి ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారిని వందనాలు. నీ వాక్యం ద్వారా నాతోనూ పిల్లలతోనూ అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరితో కూడా మీరు సూటిగా మాట్లాడండి. మమ్మల్ని మేము వాక్యం చేత సరి చేసుకుని నీ వాక్యంలో స్థిరపడి నేను మహింపరిచి బిడ్డలుగా మా కొరకు మేము బ్రతకుండా నీ కొరకు బ్రతికేటట్లుగా నాయనా నీవు మాకు ఇచ్చిన ఈ గొప్ప జీవితం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా అందరితో మాట్లాడి మమ్మల్ని స్థిరపరిచి నీ కొరకు జీవింపచేసి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 15వ వచనంలో జీవించు వారిక మీదట అంటే ఎవరు జీవిస్తున్నారు? మనమే. దేవుని స్తోత్రం. నేనే జీవించు వారిక మీదట తమ కొరకే కాక మరేం చేయాలయ్యా అంటే తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి నొందిననియో నిశ్చయించుకొనిచున్నాము. దేవుని స్తోత్రం. ఆయన ఎందుకు చనిపోయాడట అంటే జీవించువారు ఇక మీద వారి కొరకు జీవించకుండా ప్రభు కొరకు అనగా ఆయన కొరకు జీవించేలాగా ఉండడం కొరకు ఆయన మృతి పొందాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు చాలామంది తెలీదు. అంటే అందుకే వారి ఇష్టానుసరమైన జీవితాలు జీవిస్తున్నారు. దేవునికి ఇష్టమైన జీవితం పక్కన పెట్టి వారి ఇష్టానుసరమైన జీవితం జీవిస్తున్నారు. దేవుని పనులు పక్కన పెట్టి వారి ఇష్టానుసరమైన జీవితాలు జీవిస్తున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది మనం జీవించి మరి తమ కొరకు కాక ప్రభు కొరకు జీవించాలని చెప్తుంది. దేవుని స్తోత్రం. ఏమంటే ఎవరి కొరకు? ప్రభు కొరకు మనం జీవించాలని చెప్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం ఆలోచించినట్లయితే ఈ విశ్వమంతటికి క్రీస్తు ఒక్కడే దేవుడు. ఈ విశ్వమంతటికి ఎవరు దేవుడు అండి? యేసయ్య ఒక్కడే దేవుడు. ఆయన మనకు సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు. ఆయన సంపూర్ణమైన మానవుడిగా మనకు ఉన్నాడు. అందుకే మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్కి రాసిన పత్రిక హెబ్రీ పత్రికలో హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వర్తించుచు పాపముల విషయములో శుద్ధీకరణముతోనే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉండెను. దేవుని స్తోత్రం. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను అని రాయబడ్డది. దేవుని స్తోత్రం. ప్రపంచములను అంటే నానా భాగములుగా ఆయన ఈ ప్రపంచం అంతని తయారు చేశాడు. ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు. అందుకే యేసుక్రీస్తు సృష్టికర్త అయిన దేవుడు. యేసుక్రీస్తు ఎవరండి? ఎవరైతే సృష్టికర్తగా ఉండడో వాడు దేవుళ్ళు అవడానికి ఛాన్స్ లేదు.
అందుకే యేసుక్రీస్తు నేను అబ్రహాము కంటే ముందున్నవాడును అని ఆయన మాట్లాడినప్పుడు, ఈయన వయసు చూస్తే 30 సంవత్సరాల వయసు ఉంది, ఈయన అబ్రహాం కంటే ముందున్నాడు అని చెప్పుకుంటున్నాడు ఏంటి అని వాళ్ళు ఆలోచించి వారికి అర్థమైంది, మనకు అర్థం అవ్వట్లేదు అంతే. ఆయన అబ్రహాము కంటే ముందున్నవాడు అని చెప్పినందుకు వాళ్ళకి అర్థమైంది. అంటే ఏమండి, వారు అంచనా వేసుకున్నారు. అంటే అబ్రహాము కంటే ముందు ఎవరు ఉండగలరు? దేవుడైతేనే ఉండగలడు. హల్లెలూయా. అందుకే ఆయన దేవుడని చెప్పుకుంటున్నారని వారు ఏమండి కక్ష పూనారు. ఈరోజు మనకు అర్థం అవట్లేదు లేఖనాలు చదువుతున్నప్పుడు, నేను అబ్రహాము కంటే ముందున్నవాడిని అంటే నేను దేవుడను అని ప్రభు చెప్పుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు ఆయన దేవుని మహిమ. యేసు ప్రభు ఎవరండి? దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి అన్నాడు. తన మహత్తు గల మాట చేత, దేని చేతండి? ఆ మాట యేసు ప్రభువారు, ఆ మాట యేసుక్రీస్తు ప్రభువారు. ఏమంటే యోహాను సువార్త 1:1, ఆది అందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడి యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. 14 వచ్చేయండి, 14వ వచనానికి వచ్చేయండి. ఆ వాక్యమే, ఆ ఆదిలో ఉన్న వాక్యమే శరీరధారి అయి, ఇంకేంటంటే క్లియర్ అయిపోయింది, మన మధ్య నివసించింది ఆ వాక్యం పేరే యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప కార్యము నీ కొరకు నా కొరకు సర్వ మానవాళి కొరకు జరిగితే, ఈ కార్యాన్ని ప్రభుని నమ్ముకున్న వాళ్ళు అన్న వాళ్ళకే సరిగ్గా అర్థం అవట్లేదు, ఇంకా అన్యులకి ఏం అర్థం అవుతుంది? అందుకనే అన్యులు ముందు మనం సంపూర్ణంగా మారగలిగితే, మనం దేవుని కార్యాలు చూడగలిగితే, మనకు దేవునికి సాక్షులుగా మనం ఉండగలిగితే, మన క్రియలను బట్టి అనేక మంది, మన ప్రవర్తన విధానం బట్టి అనేక మంది మారి ప్రభులోనికి వచ్చి తీరుతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అని ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అని రాయబడ్డది. దేవుని స్తోత్రం. అనగా ఆయన దేవుడు, ఆయన దేవుడు. పిలిపిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము, పిలిపిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. అంటే నిశ్చయముగా నా ప్రభుని యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టంగా ఎంచుకొనిచున్నానన్నాడు. ఏమంటాడు? నష్టంగా ఎంచుకుంటున్నాడట. ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్నాను అన్నాడు. క్రీస్తు నిమిత్తం ఏంటండి? నష్టంగా ఎంచుకుంటున్నాడు. ఈరోజు క్రీస్తు కొరకు మనం నష్టంగా ఎంచుకున్నది ఏమీ లేదండి, ఏమీ లేదు. ఏది చర్చికి రావడం ఏమి నష్టపోయాం? ఏమండి, ఆదివారం వస్తాం, శుక్రవారం వస్తాం, ఇంకెక్కడ వస్తాం? కాబట్టి యేసుక్రీస్తు విషయమై నష్టంగా ఎంచుకోవడం అంటే ఏంటంటే, యేసుక్రీస్తు కొరకు నీవు పరుగులు పెట్టాలా, నీ సమయాల్ని నీ పనుల్ని కూడా పక్కన పెట్టి అవసరమైనప్పుడు దేవుడి కొరకు నిలబడాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు. కానీ అలా నిలబడే వాళ్ళు వెళ్ళి అలా పనిచేసేవారేని ఏమండి, చాలామంది నా దగ్గరకు వచ్చి చెప్తారు, నాకు పని ఉందండి, మాకు పని ఉందండి. మాకు పని, అందరికీ పనులు ఉంటాయి, కానీ దేవుని కొరకు మనకి దేవుడి పని వచ్చినప్పుడు మనం ఆ పనిని ఏం చేయాలా? నష్టంగా ఎంచుకోవాలా. ఏమండి, అదే పిలిపిలు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ ఏం చేస్తారు? తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు, కానీ పౌలు తన సొంత కార్యములు పక్కన పెట్టి దేవుడి కార్యం చేస్తున్నాడు. ఆ సొంత కార్యాలు చూసుకోకపోవడం వల్ల ఆయనకి ఏమొస్తుంది? నష్టం. నష్టం వచ్చినా నష్టం అని ఎంచుకోవట్లేదు ఆయన. ఆయన ఏమనుకుంటాడు? దేవుడి పని చేయటమే నాకు లాభం అనుకుంటున్నాడు. దేవుడి స్తోత్రం.
మనమేమో దేవుడు పని చేయడానికి ఏదైనా ఏమంటే ప్రభు కొరకు ముందుకు వచ్చి ఏదైనా చేయాలంటే ఏమంటే ఏదైనా ఒక పని వచ్చిందనుకోండి, ఏదైనా ఒక మాట వచ్చిందనుకోండి, ఎవరైనా పెళ్ళికి పిలిచారు అనుకోండి, ఎవరైనా ఇంకోటి పిలిచారు, స్పీడ్కి వెళ్ళిపోతాం. కానీ త్యాగం చేయాలనేది ఏమీ ఉండదు. ఆ పెళ్ళిలో నీకు అవమానం కలగగానే వచ్చేసి నేను ఎందుకు వెళ్ళానో ఆ పెళ్ళికి వెళ్ళాను కానీ ఏం సుఖం లేదు, నన్ను వాళ్ళు అన్నారు, వీళ్ళు ఎలాగన్నారు, వాళ్ళు అవమానపరిచారు అని ఎంత గొప్ప ఏమంటే మాటలు మళ్ళీ చెప్తూ ఉంటారు. కానీ పౌలు అలా కాదు. ముందు ఎవరి పని అంటే దేవుడి పని ఆయనకి, ఆ తర్వాత ఏ పని అయినా. అయితే ఈయన అందరినీ గమనిస్తున్నప్పుడు అంటే అందరూ తమ సొంత కార్యాలను చూచుకొని ఉన్నారు, కానీ యేసు క్రీస్తు కార్యములను చూడట్లేదట. చాలా బాధపడతా ఉన్నాడు అండి. మన సంఘంలో అలా లేరులేండి. దేవుడి కార్యం అంటే ముందు వచ్చి నిలబడతా ఉన్నారు. అది ఏమంటే వాక్యానికి కావాల్సింది. అది ఏమంటే దేవుడు పని కొరకు నువ్వు నిలబడ్డావు కనుక దేవుడు నీ కార్యములు ఆయన చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే దేవుడి కొరకు పనిచేసిన వారి కార్యాలు ఆయన చక్కబెడతాడు. అందుకే పిలుపులు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఏమండి 9 చదువుదాం. క్రీస్తును సంపాదించుకున్నాం, ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందల విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి కలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో ఉండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలోనూ సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువకుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను అన్నాడు. ఎందుకు అంటే ఇక్కడ అంటాడు పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువగుట ఎట్టుతో ఎరుగుట నిమిత్తమును అంటున్నాడు. అంటే పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన శ్రమలలో పాలువగుట ఎట్టుతో ఎరుగు నిమిత్తము. ఆయన ఏం చేస్తున్న సమస్తాన్ని ఎలా మార్చుకుంటున్నాడు? నష్టపరుచుకుంటున్నాడు. సమస్తమును నష్టపరుచుకుంటున్నాడు. ఈరోజు దేవుని కొరకు ఏది నష్టపడటానికి ఎవరు ఇష్టపడట్లేదు ఏమండి. కానీ పౌలు అంటాడు నేను సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నాను. కాబట్టి ఏదైతే లాభం అనుకుంటున్నానో వాటిని పెంటతో సమానంగా దించుకుంటున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప తెగింపండి. అందుకే పౌలు దేవునికి అంత ప్రీతికరమైన వాడిగా కనబడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలామంది హిందూ సహోదరులు అనేక మంది ఏం చేస్తున్నారంటే వారి కుటుంబాలు ఆస్తిపాస్తులు అన్నీ విడిచిపెట్టి వారు ఏమైపోతున్నారంటే వెళ్ళి మోక్షానికి డైరెక్ట్గా వెళ్ళిపోదామని వాళ్ళు బట్టలు ఇప్పేసి తిరుగుతున్నారు. ఎందుకంటే మనం డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుని చలి ఏమంటే చలి ఆకలి ఏమంటే దారిద్ర్యము సుఖాలు అన్నీ విడిచిపెట్టుకొని ఏమైపోతున్నారండి? బట్టలు విప్పేసి ఆ శవాలను తినేటట్టుగా లేకపోతే ఏం దొరికితే అది తినేటట్టుగా ఆ గంగానది దగ్గర తిరుగుతున్నారు. ఎందుకు అయిపోయారా? మీకు ఏంటి ఇది? ఎందుకు ఇలాగ అయిపోయారంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఎక్కడికి? మోక్షానికి. డైరెక్ట్ మోక్షానికి వెళ్ళిపోదామని వాళ్ళు భ్రమలోనే వారు అంత త్యాగాలు చేయగలిగితే జీవం కలిగిన దేవుణ్ణి మనం తెలుసుకొని జీవం కలిగిన దేవుణ్ణి దర్శించుకొని జీవం కలిగిన దేవుని వాక్యాన్ని పట్టుకుని జీవం కలిగిన దేవుణ్ణి స్తుతిస్తున్న మనము ఏమి గ్రహించామండి? అది నాది, ఇది నాది, ఇది నాది, అది నాది, ఇది నాది, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటే ఎప్పుడు కూడా ఈ లోకాశలే కానీ అంటే దేవుని కొరకు నేను ఏం చెయ్యాలి అనే ఆశ ఎవరికి ఉంటుందండి? వాళ్ళకైతే ఈ జీవితం అక్కర్లేదు, ఈ పొలాలు అక్కర్లేదు, ఈ బిజినెస్ అక్కర్లేదు, ఈ జాబ్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. నేను డైరెక్ట్గా నేను ఎక్కడికి వెళ్ళిపోవాలా?
మోక్షానికి వెళ్ళిపోవాలని. వారికి ఏమీ తెలియని వారే అంత కఠోరమైన నిర్ణయం తీసుకోగలిగితే, ఏమంటే వాక్యం ఉంది, దర్శనం ఉంది, పిలుపు ఉంది, రక్షణ ఉంది, ఏమండి పాట ఉంది, చెప్పండి వర్తమానాల్లో ఉన్నాయి. ఇన్ని ఉంచుకొని కూడా దేవుని కొరకు ఏమీ చెల్లించట్లేదు. వస్తావు, కూర్చుంటావు, పోతావు. నీ భక్తి ఏంటో నీకే తెలియట్లేదు. ఏదైనా చిన్న కష్టం వస్తే కృంగిపోతావు, ఏదైనా చిన్న బాధ వస్తే ఇంకేం అందులో అనుకున్నట్టే నీరసించిపోతావు, ఏదైనా చిన్న సమస్యని మీద పడితే నా పని అయిపోయింది అన్నట్లుగా దిగులు పడిపోతావు. అంటే ప్రతిదానికి నువ్వేమైపోతున్నావంటే, కదిలిపోయేటట్టుగా ఉండిపోతున్నావంటే నువ్వు బలహీనురాలుగా ఉన్నావు. దేవుడిని సరిగా తెలుసుకోలేదు. కానీ ఏమండి, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా కాదు, రావాలని ఎంచుకుంటున్నాడు. అర్థమైందా? నాకు శ్రమ రావాలి, నాకు పునరుద్ధాన శక్తిలో నేను పాలు పొందుకోవాలి, నేను శ్రమల్లో పాలు పంచుకోవాలి, ఆయనతో సమాన అనుభవం నాకు కావాలనుకుంటున్నాడు. అంటే కావాలని ఏం కోరుకుంటున్నాడు? శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, శోధనలు ఆయన కోరుకుంటున్నాడండి. సుఖాలు అసలు వద్దనుకుంటున్నాడు. ఎందుకంటే సుఖంలో ఉంటే నాకు భక్తి జీవితం కనపడదు. కాబట్టి నేను శ్రమ పడాలి అని ఉన్న వాటిని అన్నిటిని ఎలాగించుకుంటున్నాడు? పెంటగించుకుంటాడు. శ్రమలను గొప్ప భాగ్యంగా ఎంచుకుంటున్నాడు. ఈరోజు శ్రమలు అంటే కంగారు పడిపోతున్నారు. రేటు శ్రమలు కంగారు పడవలసిన పని లేదా. బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుదాం, చనిపోతే క్రీస్తు కొరకు చనిపోయేలాగా ఉండాలి. కానీ శ్రమలకు భయపడబెట్టండి. శ్రమలకు భయపడక విశ్వాసం వేడక, శ్రమలకు భయపడక విశ్వాసం వేడక, క్రీస్తు శిలువ మోసుకుంటూ సాగిపోదాం. క్రీస్తు ఓహో క్రైస్తవ యువత లెమ్ము రారమ్ము కోతా కోయుదం. ఓహో క్రైస్తవ యువత లెమ్ము రారమ్ము కోతా కోయుదం. కురి కలిగి పరుగెడదాం, సాతానుని పనిపడదాం, లోకమంతా యేసు వార్త చాటుదాం. క్రీస్తు మహిమ లోకులకు చూపుదాం. కురి కలిగి పరుగెడదాం, సాతానుని పనిపడదాం, చాటుదాం. క్రీస్తు ప్రేమ లోకులకు చూపుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీకు నాకు మనకి ఏముండాలా? గురి ఉండాలా. శ్రమలకు భయపడిపోకూడదు. శ్రమలు వచ్చేస్తే రానియండి. ప్రాణం పోవట్లేదా? ఎంతమంది ప్రాణాలు దేవుడి కొరకు ప్రాణం పోయినా పర్లేదు, దేవుని కొరకు, మన సొంతానికి కాదు. హల్లెలూయా. కాబట్టి శ్రమలకు భయపడద్దు, విశ్వాసం విడిచిపెట్టద్దు, దేవుని కొరకు మనం నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమండి మోషే మాట్లాడుతూ ఇలాగ అంటాడు. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే, ఈరోజు ధనం వెనకాల పరిగెడుతున్నారు. ధనం 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 అని ధనం వెనకాల పరిగెడతారు. ధనం వెనకాల పరిగెట్టినాడు ఒకడు ఉన్నాడు బైబిల్లో. ఆడి పేరేటో తెలుసా? గెహజీ. ధనం వెనకాల పరిగెట్టుకొని మొత్తం తెచ్చుకున్నాడు. కానీ ఆ ధనంతో పాటు ఏం తెచ్చుకున్నాడు తెలుసా? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఏమండి, దేవునితో ఉన్న ఎలీషా రెండింతల ఆశీర్వాదాన్ని ఆయన తెచ్చుకుంటే, ఏమండి ధనం వెనకాల పరిగెట్టిన గెహజీ కుష్ఠు వ్యాధి తన తరతరాలకు తెచ్చాడు. ఏంటి? కాబట్టి మనం ధనం వెనకాల పరిగెట్టద్దు, దేవుని వెనకాల పరిగెడదాం. దేవుడు మన ప్రతి అవసరము ఆయన తీరుస్తాడు. నీ అవసరం నా అవసరం ఆయనకి తెలీదా? తెలుసు. అందుకే పిలిపిలు రాసిన పత్రికలు అదే అంటాడు. అన్ని విషయాలు చెప్పి ఆయన ఏమంటే ఆ మాటను కూడా ప్రస్తావిస్తాడు. పిలిపిలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19-20. తీరుస్తాడు. ఏంటి? దేవుడు మన అవసరాలు తీర్చడా?
మన ఆకలి తీర్చడా, మనకి ఏమి ఇవ్వడనుకుంటున్నారా మీరు? ఆయన ఇస్తాడు. ముందు ఆయన కొరకు నువ్వు కష్టపడు, ఆయన కొరకు నువ్వు శ్రమపడు, ఆయన కొరకు నువ్వు ముందు నిలబడు, ఆయన కొరకు నువ్వు పరిగెట్టడానికి ఇష్టపడు, ఆయన పని చేయడానికి నువ్వు ముందుండు. నువ్వేం పని చేస్తున్నావని, నువ్వేం పని చేస్తున్నావు, మనం ఏం పని చేస్తున్నావు ఒకసారి ఆలోచించుకుంటే అర్థమవుతుంది. రోజు లేచి ప్రార్థన చేసుకొని బైబిల్ చదవడం, దేవుడిని స్తుతించడం, అదేమనుకుంటున్నావు? అదే దేవుడికి నేను పని చేస్తాను అనుకున్నా. అది కాదు పని చేయడం అంటే దేవుడు పని చేయడం అంటే అది కాదు. నువ్వు సువార్త చెప్పాలా, నువ్వు సాక్ష్యం ఇవ్వాలి, అనేక మందిని ప్రభు దగ్గర నడిపించడానికి నువ్వు నిర్ణయము తీసుకోవాలా. అంటే అనేకులు బలపరచాలి, అనేకులకు వెళ్ళి బలపరచాలి, నీరసం నిశ్శక్తి ఉన్న వారికి ప్రార్థన చెయ్యాలా, ఏమండి ఆ సమస్యలో ఉన్న వారిని నువ్వు ధైర్యపరచాలా. ఇవన్నీ దేవుడి సేవ అవుతుంది. అందుకని ఇంట్లో కూర్చొని ఇంట్లో ఉండిపోతే అది సేవ అవుతుందంటే బయటికి వెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్ళాలా? బయటికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. మనకి కనిపించిన వారందరికీ కూడా ఏదో విధంగా నీ సాక్ష్యాన్ని చెప్పాలా. అది అప్పుడు ఆయన పని అది అప్పుడు. కానీ మనం ఏం చేస్తున్నాం? పొద్దున బైబిల్ చదువుకోవడం, చెప్పండి, స్తుతించడం, ఏమండి అలాగే ధ్యానం చేయడం, ఇది ఒకటే దేవుడి పని అనుకుంటున్నాం. అంటే అదేం దేవుడి పని? అది నీకు లాభం, ఎందుకంటే ప్రార్థన చేసుకుంటున్నావు, నీకు కావాల్సినవి అడుక్కుంటున్నావు. ఏమండి కాబట్టి విజ్ఞాపన ప్రార్థన చేయాలా, అనేక మంది రక్షించబడాలని ప్రార్థన చేయాలా. ధ్యానం చేయడం మంచిదే, పాటలు పాడడం మంచిదే, ఏమండి ప్రార్థన చేయడం మంచిదే, అది కాదంటలేదు. కానీ మనము దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వాలి, సువార్తను చాటాలి, బలహీనలను బలపరచాలి, అనారోగ్యంతో ఉన్న వారి కొరకు మనము ఏమంటే మాటలు చెప్పి, దేవుని మాటలు చెప్పి, విశ్వాసమైన మాటలు చెప్పి ప్రార్థన చేయాలి. ఇలాగా దేవుని కొరకు, బలహీనలైన వారి కొరకు, అనారోగ్యంతో ఉన్న వారికి, సమస్యలో ఉన్నవారు, పాపంలో ఉన్న వారి కొరకు నువ్వు వాడబడుతున్న అది దేవుని పని. దేవుని స్తోత్రం. అందుకే యేసు ప్రభువు ఏమన్నారు? బాబు నువ్వు తప్పిపోయావు ఏంటి ఇలాగా అంటే, అప్పుడు ఆయన ఏమంటాడంటే, అమ్మా నేను నా తండ్రి పని మీద ఉన్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరి పని మీద ఉన్నాను? నా తండ్రి పని మీద నేను ఉన్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మనము కూడా ఆ రీతిగా సాక్ష్యం ఇచ్చేలాగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అందరూ ఉన్నారు ఆయన కొరకు చెప్పడానికి. ఈరోజు క్రైస్తత్వం ఏమండి చాలా కూడా ఈ మధ్యన చులకనగా మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏమండి యేసు ప్రభుని చులకనగా మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏమండి యేసు క్రీస్తుని హేళన చేసే వాళ్ళు ఎక్కువైపోయారు, దూషించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇన్నాళ్ళు అలా ఉండేవారు కాదు, ఇప్పుడు మరీ ఎక్కువైపోయారు. కారణం ఏంటంటే యేసు క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళలో మార్పు లేకపోవడము. అందుకే యేసు ప్రభుని నమ్ముకుంటే త్రాగుడు ఉండదయ్యా, జోదం ఉండదయ్యా, మోసం ఉండదయ్యా అంటే బలెటూరే. మా ఇంటికాడ ఉన్నాడు ఒకడు పనికి మాలోడు, తాగేసి తిరుగుతూ ఉంటాడు. మా ఇంటికాడ ఒకడు ఉన్నాడు, ఆడు రౌడీ, ఆడు ఎవడనుకున్నారు? క్రైస్తవుడే. మా ఇంటికాడ ఒకడు ఉన్నాడు, ఆడు ఫలానా వాడు, ఆడు మోసగాడు అని ఇలాగా కొంతమందిని అన్యులు చూసి చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే నమ్మేను అనే పేరు ఉంది, కానీ వాళ్ళు ఏం లేదు, మార్పు లేదు, పరిశుద్ధత లేదు, దేవునికి అంగీకారమైన జీవితము లేదు. అందుకే సంపూర్ణంగా మారి ప్రభు మీద ఆనుకోండి. దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో మనం ఊహించలేనన్ని కార్యాలు దేవుడు మనకు చేస్తాడు. హల్లెలూయా. అపోస్తల కార్యాల గ్రంథము 17వ అధ్యాయం 25వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 25వ వచనం ఏముందో చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం ఏమంటే దేవుడికి ఏదైనా కొదువు ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు. ఆయనకు నువ్వేమెత్తావండి, దొజ్జోదరం పెట్టాలి, అది ఎట్టాలి, ఇది ఎట్టాలి, అది ఎట్టాలి, ఇది ఎట్టాలి. ఆయనకి ఆ టైపు నువ్వేదో ఇస్తే తీసుకుందాం అనుకున్నవాడు కాదు ఆయన. అక్కడ ఎంత బాగుందో చూడండి. ఏముందో? దేవుడు తనకు ఏదైనాను కుదువు ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాదు, చేతులతో సేవించబడివాడు కాదు.
మరి దేంతో సేవించబడతావయ్యా నువ్వు అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నీ ఆత్మతో సత్యముతో ఆరాధించిన భక్తి కావాలి, కానీ చేతులతో ఏదో తీసుకొచ్చి ఇచ్చి ఏదో తిప్పుతానంటే కుదరదు, ఏదో పెడతానంటే కుదరదు. అవేమి ఆయనకి అక్కర్లేదు. అండి, బలులు నైవేద్యములు నాకేలా, విరిగి నలిగిన మనసే నాకు ఇష్టమైనది అన్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 10:45. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచరము చేయించుకుంటానికి రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణములిచ్చుటకు వచ్చాడు. అందుకే అలాగే మనం కూడా పరిచర్య మనం చేయించుకోకూడదు, మనం చేయాలా. దేవుని స్తోత్రం. ఎవరు చేయాలా? మనం చేయాలి పరిచర్య. ఏమంటే వాళ్ళకి మీరు చేయటువంటి వీళ్ళకి మీరు చేయడం చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రభువు పరిచర్య చేయించుకునేవాడు కాదు, చేసేవాడట. మనకి ప్రభువే మాదిరి కనుక మనం కూడా ఏం చేయాలా? పరిచారం చేయించుకోకూడదు, మనం కూడా పరిచర్య చేసేవారిగా మనం ఉండాలి. అనేకుల కొరకు ప్రతిగా విమోచన క్రయధనగా తన ప్రాణం పెట్టగలిగితే అనేకుల కొరకు మనం కూడా ప్రయాసపడాలి ప్రభులో నడిపించడానికి. శామ్యూయల్ కర్మోజీ అనేవారు ప్రభుని నమ్ముకున్నారట. వాళ్ళ నాన్నగారు ఏమంటే వారిని చాలా బాధించి హింసించి పెడుతున్నప్పుడు వారు ప్రభుని నమ్ముకుని చర్చికి వెళ్తూ ఉంటే ఆ పాస్టర్ గారు చెప్పారట, మీరు అనేక మందిని సువార్త చెప్పి ప్రభు దగ్గరికి నడిపించాలని చెప్తే ఆ చుట్టుపక్కల ఉన్న వారందరికీ ప్రభు కొరకు చెప్తే వాళ్ళు, అమ్మ ప్రభు గొప్పవాడే కానీ మేము వద్దాం అనుకుంటున్నాం, కానీ మేము అంత దూరం నడవలేమనేవారట. ఏమనేవారు? మేము అంత దూరం నడవలేము అమ్మగారు, అందుకే మేము రాలేమండి. అంటే వీళ్ళు ఏం చేసేవారు తెలుసా? వీళ్ళు వెళ్ళే ఆటో వాళ్ళకి ఇచ్చేసి, మీరు వెళ్ళిపోండి అమ్మ పలానా దగ్గర దించండి అని చెప్పేసి వీళ్ళు నడుచుకొని వెళ్ళేవారట. వాళ్ళ అమ్మ, వాళ్ళ ఇద్దరు ఒక చెల్లి, అక్క, ఆ శామ్యూయల్ కర్మోజీ ఇలాగా వెళ్ళి దేవుడి కొరకు ఏం చేశారు? వాళ్ళు పరిచర్య చేశారు. దేవుడి కొరకు ఏం చేశారండి? పరిచర్య. ఇలా ఒక్కరోజు కాదు, చాలా రోజులు చాలా మంది నడిపించేశారు. అలా నడిపించిన దేవుడి పని చేయడం చూచిన దేవుడు వారిని ఆశీర్వదించాడు, ఆర్థికంగా వారిని ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. అన్ని విషయాల్లో వారు ఇప్పుడు గొప్పగానే ఉన్నారు. అందుకే మనము చెయ్యాలా? ఏం చేయాలండి? పరిచారం చేయాలి. అందుకే పరిచారం చేయడానికి ఏమంటే నామోసుగా ఉండకూడదు. ఎప్పుడు ఏ పని చేయాలన్నా ఏముండాలా? నేను చేస్తాను అన్నట్టుగా మనం వెళ్ళినప్పుడు మనకేమొస్తుందంటే ఆశీర్వాదం దేవుడి నుంచి వస్తుంది. ఎందుకంటే ఆయన మాదిరి ఏంటంటే ఆయన చేయించుకునేవాడు కాదు, చేసేవాడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఆ రీతిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఏమండి, చూడండి యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 16:7. రాడు, నేను వెళ్ళిన యెడల ఆయన మీ వద్దకు పంపుతానన్నాడు. నేను వెళ్ళిపోతాను, నేను వెళ్తాను, కానీ మిమ్మల్ని మాత్రం నేను విడిచిపెట్టను, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. మీతో ఎల్లకాలం ఉండడానికి మీకు ఎవరిని పంపుతాను? నేను ఆదరణకర్తను పంపుతాను. ఆయన మీకు తోడై ఉంటాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్తూనే యోహాను సువార్త 16:14 చదవండి. ఆయన నా వాటిలో, ఆయన అనగా పరిశుద్ధాత్ముడు, నా వాటిలో అనగా నా గ్రంథములో ఉన్న వాటిని తీసుకొని మీకు నా మాటలు తీసుకొని మీకు తెలియజేస్తాడు కనుక నన్ను మహిమపరుచును. అందుకే ఏమంటే పరిశుద్ధాత్ముడు గ్రంథంలో లేని మాటలు ఎంత మాటలు చెప్పడం. ఈరోజు చాలామంది ఎలా మారిపోయారంటే సోదిగత్తులుగా, సోదిగాళ్ళుగా మారిపోయారు. ఇదిగో మీకు లజ్జ జరిగిపోద్ది, ఇదిగో మీకు ఇది వచ్చేస్తుంది, ఇదిగో మీకు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇది ఎక్స్ట్రా అయిపోతుంది, ఇదిగో అలాగవుతుంది, మీకు మగపిల్లడు పుడతాడు, ఆడపిల్లలు పుడతారు అని వీళ్ళే స్కానింగ్ల కంటే ముందే చెప్తున్నారు. ఇవన్నీ డూప్లికేట్ మాటలు, ఇవన్నీ బైబిల్ ఆమోదించే మాటలు కాదు.
ఒకడు చెప్తున్నాడట, ఆ పాస్టర్ గారి పేరు చెప్పను కానీ, ఒక ఆమె వస్తుంది ఎర్ర చీర కట్టుకొని, నేను చూస్తున్నాను, ఆత్మలో చూస్తున్నాను, ఎర్ర చీర కట్టుకుని వస్తుంది, ఎర్ర చీర కట్టుకుని వస్తుంది. ఇప్పుడు ఆమె భయంకరమైన వ్యభిచారమైన పాపంలో ఉందంటే, ఒక ఆవిడ అప్పుడే కారు వచ్చిందంట, ఆ కారులో ఒక ఆవిడ దిగిందంట, ఆవిడ ఎర్ర చీర కట్టుకుని ఉందంట. జనాలు అందరూ ఏం చేశారు, అలా చూశారు. చూడగానే ఆవిడ సిగ్గుపడిపోతుంది. ఆవిడ ఇంకా అందరూ తిరిగి చూస్తున్నారు. ఇంకా అలా ఆయనకి చాలా కోపం వచ్చిందట. చాలా కోపం స్టేజ్ మీదకి వెళ్ళి, ఏవయ్యా నీకు దేవుడు చెప్పాడా, అలా బైబిల్ ఎక్కడైనా ఉందా అని నిలదీసి అడిగినప్పుడు, అక్కడే పక్కనే మదనపల్లి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు, రాజశేఖర్ గారు ఉన్నారట. ఆయన రిక్వెస్ట్ చేసి, అయ్యా మీరు ఏమనుకోకండి, నేను చేసింది పొరపాటు అని అతను తరపున ఇతను ఇచ్చేసి రిక్వెస్ట్ చేసి పంపించారట. లేకపోతే పెద్ద ఇది అయిపోను అంటే అది బైబిల్ ఆమోదించిన మాట ఎక్కడైనా ఉందా? ఎవరైనా ప్రవక్తలు అలా చెప్పారా? మరి ఎందుకు అలా చెప్పాడు? జాకెట్లు, చీరలు, సూట్లు వేసుకున్నావు, అవి నీ పేరు చెప్పినోడికి ఇంటి పేరు చెప్పమని చూస్తాను. కాబట్టి ఇలా కొంతమంది దేవుడి మాటలు అపహాసం చేసేటట్లుగా ఉండడం వల్ల ఈరోజు క్రైస్తత్వం పలచనైపోయింది, చులకనైపోయింది. అందుకే ఇన్ని సమస్యలు రావడానికి ఏ కారణాలు ఏదండి? ఏవి? సొంత ఉద్దేశాలు, సొంత మాటలు చెప్పడం, అదే ప్రవచనం అనడం. అందుకే బైబిల్ గ్రంథంలో మనకి చూసుకున్నట్లయితే ఆదాము అవ్వ ఇవన్నీ జరిగిన తర్వాత పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎవరు నియమించాడో తెలుసా? న్యాయాధిపతులు నియమించాడు. న్యాయాధిపతుల మీద ఎవరు ఉండేవాడు తెలుసా? దేవుడు ఉండేవాడు. ఏమండి, అందుకని వారిని నియమించుకొని పరిపాలన చేస్తే చివరికి వీళ్ళందరూ ఏం చేశారు? తిరుగుబాటు చేసి మాకు లోకుల్లో ఎలాగైతే ఉందో అలాగే మాకు కూడా లోకులు పోవు దారిలోనే మాకు ఎవరు కావాలా? రాజు కావాలన్నారు. దేవుడు చాలా బాధపడి సమూయేలు ఎంతో ఏడ్చాడు. తర్వాత ఏం చేశారు? ఆ రాజు నియమించాడు. ఆ రాజే మొదటి రాజు సౌలు పద్ధతి ఎలాగైంది. అందుకే రాజులుగా ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది పాపం చేసిన వాళ్ళు ఎక్కువ కనబడతారు, తిరుగుబాటు చేసిన వాళ్ళు ఎక్కువగా, మంచి వాళ్ళు తక్కువగా కనబడతారు ఈ రాజులందరిలో. ఏమండి, ఇలాగ రాజులు అందరూ పాపం చేసి ఏమండి దేవుడికి వ్యతిరేకంగా చేస్తే అప్పుడు వారి మధ్యలో ఎవరిని రేపాడంటే ప్రవక్తలు లేపాడు. ఆ ప్రవక్తలు యెషయా ప్రవక్త, యిర్మీయా ప్రవక్త, ఏమండి హెజ్కేల్ ప్రవక్త, దానియేలు ప్రవక్త, ఈ ప్రవక్తలు లేపాడు దేవుడు. బబులోనికి అప్పగించిన తర్వాత అక్కడ ప్రవక్తలు లేపాడు. ఆ తర్వాత వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఏమండి ఐగుప్తు దాస్యానికి అప్పగించాడు. అక్కడ కూడా మళ్ళీ మోషే ప్రవక్తను లేపుకున్నాడు. ఏమంటే అహరోన్ అనే ప్రవక్తను లేపుకున్నాడు, మిరియాం అనే ప్రవక్తను దేవుడు లేపుకున్నాడు. ఇలాగా వీళ్ళందరూ లేపుకొని విమోచించి తీసుకొచ్చి రాజుల కాలం అయిపోయిన తర్వాత ఏమండి ఆ తర్వాత చిన్న ఏమండి ప్రవక్తలను దేవుడు లేపి ఏమవుతుందో అన్నీ చెప్పుకొచ్చాడు. ఆఖరికి మలాకీ గ్రంథానికి వచ్చేస్తే మలాకీ గ్రంథంలో చివరగా మీకు ఒక నీతి సూర్యుడు ఉదయిస్తాడు, ఆయన కొరకు కనిపెట్టండి. ఈ మందిరము కంటే ఏమండి తరువాత మహిమ, తర్వాత కడపడే మహిమ కంటే అక్కడ ఒక మంచి మాట ఉంటుంది చూడండి. ఈ కడవరి కాలం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని చెప్పాడు. అలాగే ఏమండి మలాకీ గ్రంథం 2:4 కూడా చదవండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యము కలుగజేయను, కనుక బయలుదేరి కొవ్విన దూడలు గంతు వేయినట్లుగా గంతులు వేయండి అని యేసు క్రీస్తుని గురించిన ప్రవచనం. అది ఎవరి కోసం అండి? యేసు క్రీస్తుని గురించిన ప్రవచనం పలికాడు. ఈ ప్రవచనం పలికిన తర్వాత దేవుడు ఇంకా ప్రవక్తలను పంపడం మానేశాడు. 400 సంవత్సరాల మౌన కాలం అయిపోయింది. ఈ 400 సంవత్సరాలు మౌన కాలం అయిన తర్వాత యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి అంటే రక్షకుడిగా దిగి వచ్చాడు. ఆయనే నీతి సూర్యుడు. ఆయన రెక్కల కింద మనకి ఏం కలిగింది? ఆరోగ్యము.
ఇది పాత నిబంధన గ్రంథం అంతా మనకి ఇలాగా మనం అర్థం చేసుకున్నప్పుడు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏమండి, ఈ పరిశుద్ధాత్మ దేవుడు తనంతట తాను ఏం చెప్పడం, ఆయన గ్రంథంలో ఉన్న వాటిని ఆయన చెప్పి మనకు అర్థమయ్యేటట్టు చెప్పి స్థిరపరుస్తాడు అన్నమాట. అందుకే ఈ పాస్టర్లు చాలామంది, కొంతమంది పాస్టర్లు దుర్బోధలు కలిగిన పాస్టర్లు వారు సొంత మాటలు, ఊహలు కలిగిన మాటలు చెప్పి మనుషుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అలాంటి బోధలు మనకు అక్కర్లేదు. యోహాను సువార్త 17:24 చూడండి. యోహాను సువార్త 17:24. దేవుని స్తోత్రం. ఎంత మంచి ప్రార్థన చేశాడు 24లో చూడండి. ఏమంటాడు ఏమండి? అబ్బా, దేవుని స్తోత్రం. ఈ ఒక్క ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన చూడండి. నేను ఎక్కడ ఉంటే నాకు అనుగ్రహించిన వారు అందరూ కూడా ఎక్కడుండాలా? అక్కడే ఉండాలా. హల్లెలూయా. అంటాడు, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. అందుకే యేసుక్రీస్తు పరలోకంలో ఉంటాడు, మనం కూడా పరలోకంలో ఉంటాం. హల్లెలూయా. ఆయన మహిమను మనం చూస్తాం, ఆయన మహిమను మనం కన్నులారా మనం చూస్తాం. అది మనకి ఇచ్చిన దేవుడిచ్చిన గొప్ప భాగ్యం అన్నమాట. దేవుని స్తోత్రం. అందుకే శాశ్వతమైన సంతోషమునిచ్చడానికి క్రీస్తు శ్రమ పొంది మరణించుటయే ఆయన మన ఎడల చూపిన ప్రేమ. ఏంటండి శాశ్వతమైన సంతోషాన్ని ఇవ్వడానికి కోసం యేసు శిలువలో శ్రమ పొంది మరణించుటయే ఆయన మన మీద చూపిన అద్భుతమైన ఆశ్చర్యకరమైన ప్రేమ. ఆ ప్రేమను త్రోసివేసుకుంటే అంటే మనము భయంకరంగా నష్టపోతాం. ఆ ప్రేమను త్రోసివేసుకోవద్దు. హల్లెలూయా. ఆ ప్రేమను మనము కలిగి ఉందాం, ఆ ప్రేమ కొరకు మనం జీవిద్దాం, ఆయన ప్రేమను మనం చాటిందాం. అనేక నశించిపోతున్న వారిని ప్రభు యొద్దకు నడిపించి దీవెన ఆశీర్వాదాలు మనము, మన కుటుంబాలే కాదు అనేకులు కూడా ఆయన కలిగేటట్టుగా ఆ భాగ్యాన్ని మనము అనేకులు కలిగేటట్టు మనం కూడా ప్రార్థన చేసి ఆయన ప్రేమను చాటి చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమను చెప్దాం, ఆయన త్యాగాన్ని చెప్దాం, ఆయన చేసే కార్యాలను చెప్దాం. నమ్మిన వారు వస్తారు ప్రభు దగ్గరికి, వారు పొందుకుంటారు, రక్షించబడతారు. నీకు ప్రతిఫలము, వారికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. అటు కృప మనందరికి ఇచ్చి మన కుటుంబాలను మెండుగా నిండుగా దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎంత మంచి దేవుడు నాయన, ఎంత గొప్ప దేవుడు నాయన. మమ్మల్ని ఇక్కడ అనాథలుగా విడిచిపెట్టలేదు.